ఖుషి కిచెన్ మిగిలిపోయిన దోశ పిండితో పునుగులు చేసుకునే విధానం. ఒక బౌల్ తీసుకొని మిగిలిపోయిన దోశ పిండి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను నేను. కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దోశపిండి పలుచగా ఉంటే 1.5 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. ఎందుకంటే చిక్కగా రావడానికి. పిండి వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదండి. కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా ఇలా కొంచెం వేసుకొని చూసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి వేసుకోవాలి. పునుగుల్లా వేయగానే కలుపుకోవద్దండి. ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాతనే ఇట్లా మలుపుకోవాలండి. కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఎంతో సింపుల్గా చేసుకునే పునుగులు. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని.